గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్. గద్దర్ గరీబోల దేవుడు, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కాకుండా కార్యకర్తలాగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోదీ బండి సంజయ్ గతంలో గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన నక్సలైట్ అని కనిపించలేదా అని నిలదీశారు. అద్వానీ హైదరాబాద్తో సభ పెట్టినప్పుడు కూడా అద్వానీ గద్దర్ను ఆలింగనం చేసుకున్నాడని, పద్మ అవార్డులలో ఏపీకు 5 ఇచ్చారు, మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడిగితే బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు చరణ్ కౌశిక్ యాదవ్. పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి 5 పద్మ అవార్డు ఇచ్చినని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే గద్దర్ గారి పేరు తీసుకొచ్చి వివాదాస్పదం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో 35% భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం వేసి గెలిపిస్తే తెలంగాణకు పద్మ అవార్డులలో అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే గద్దర్ గారి పేరు మీద ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ గద్దర్ గారికి మావోయిస్టనో లేదు నక్సలైట్ భావజాలం ఉందనో వారికి పద్మ అవార్డు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేయలే. వారు సాహితీ కావచ్చు, కళలు కావచ్చు, సాహిత్యంలో వారు అందించినటువంటి విశిష్ట సేవలకు మాత్రమే పద్మ అవార్డు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. అదే కాకుండా పద్మ అవార్డులు భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డులు కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, అవి జాతీయ అవార్డులు. భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డు అయితే మీ భావజాలం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అదే కాకుండా వివిధ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులకు మాత్రమే పద్మ అవార్డులు ఇస్తారు. అదే కాకుండా గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య గారికి కూడా పద్మ అవార్డు ఇచ్చారు. కాకపోతే వారు తీసుకోలేదు, అది పక్కకు పెడితే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు. అదే కాకుండా సీతారాం యేచూరి గారికి రాజ్యసభలో బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఇచ్చారు. అంటే వాడు ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు.